గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను ఆకాంక్ష. బులెటిన్ 11 గైడ్లైన్స్ చూద్దాం. పోలీస్ స్టేషన్లో పరిశీలించిన సిపి, సిబ్బంది పనితీరుపై ఆరా తీసిన సిపి. రాజధాని అంశంపై స్పందించిన మంత్రి బాలినేని, సీఎం జగన్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారన్న మంత్రి. గద్వాల్లో టీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం, బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం. గుంటూరులో టీడీపీ నేతల ర్యాలీ, రాజధాని తీర్పుపై తేదేపా సంబరాలు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సర్ప్రైజ్ విజిట్ లో భాగంగా కలుసుంపుర, మంగళహాట్ తో పాటు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లు సందర్శించారు. స్టేషన్లో కేసుల పరిశీలనతో పాటు పోలీస్ సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో తక్షణమే స్పందించి మర్యాదగా మెలగాలని, కేసుల పరిశీలనలో ఆలస్యం వహించరాదని సూచించారు. నగరంలో రౌడీ షీటర్లను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ప్రతి ఆనవాయితీగా ప్రతి శుక్రవారము ఈ శుక్రవారం జరిగే ప్రార్థనలు మక్కా మస్జిద్ దగ్గరికి మేము పురాణి హవేలీలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు వెస్ట్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ నేను విజిట్ చేయడం జరిగింది. కుల్సుంపుర, మంగళహాట్ మరియు హబీబ్ నగర్. మీ అందరికీ తెలుసు, చాలా కీలకమైన పోలీస్ స్టేషన్స్ ఇవి. లా అండ్ ఆర్డర్ యాంగిల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు చాలా ముఖ్యమైన పోలీస్ స్టేషన్స్ ఇవి. అయితే ఇక్కడ విజిట్ చేసి పోలీస్ స్టేషన్స్ డీసీపీ జోయల్ డేవిస్ మరియు ఇక్కడ ఏసీపీ గోషామహల్ సతీష్తో సహా నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా సెక్టర్ ఎస్ఐస్ కొత్తగా వచ్చారు చాలామంది. వాళ్ళతో మాట్లాడి ఎట్లా ఉంది పరిస్థితి, వాళ్ళ సెక్టర్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని, పోలీస్ స్టేషన్స్లో వసతులు ఎట్లున్నాయి, ఫెసిలిటీస్, అందరికీ ఏమేమి అవసరము, ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చా అనేది కూడా అన్ని బిల్డింగ్స్ అన్నీ తిరిగి చూసుకోవడం జరిగింది. అన్ని రూమ్స్, బ్యారక్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. సో ఎక్కువ శాతం కుల్సుంపురాలో కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఒకటి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. 80% దాన్ని కట్టేశారు. ల్యాక్ ఆఫ్ ఫండ్స్తోని అది బిల్డింగ్ పూర్తి కాలేదు. సో నేను వెళ్ళి దానికోసం మొత్తం ప్రయత్నం చేస్తాను, శాంక్షన్ చేయించి అది కంప్లీట్ చేయించి కొత్త పోలీస్ స్టేషన్లో షిఫ్ట్ అయ్యే విధంగా. మిగతా ఈ మంగళహాట్ ఈ 2 పోలీస్ స్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ సరిపోదు, ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ సరిపోవు. సో ఉన్న దాంట్లోనే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనేది చూసుకున్నాం. క్రైము ఇదంతా కూడా అడిగి తెలుసుకున్నాను. క్రైమ్ యాంగిల్లో ఏమేమి నేరాలు ఇక్కడ జరుగుతాయి, ఎట్లా పోలీసింగ్ చేస్తున్నారు, రాత్రిపూట గస్తీ ఎట్లా ఉంది. ముఖ్యంగా హబీబ్ నగర్లో రౌడీ షీటర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మంగళహాట్లో కొంతమంది యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ గాంజా ఈ సమస్యలు ఉండేది ముందు. స్పూరియస్ లిక్కర్, ఐడి లిక్కర్ ఇవన్నీ కూడా కొద్దిగా ఈ మధ్యకాలంలో కంట్రోల్ చేయడం జరిగింది పోలీస్ ద్వారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహాయంతో. సో ఈ విధంగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేను అడిగి తెలుసుకున్నాను. సిఆర్డీఏ చట్టం 3 రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో పాటు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై కోర్టుకు వెళ్లే విషయంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 4 ఏళ్లలో టీడీపీ
చేయలేని పనులు 3 నెలల్లో ఎలా చేయాలో ఒక్కసారి ఆలోచించాలని బాలినేని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో మాట్లాడి ఏం చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇచ్చిన తీర్పులో మరి 3 నెలల్లోనే ఏదో పూర్తి చేయాలి ఏదో ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాలు తెలుగుదేశం టైంలో ఏం చేయలేని 3 నెలల్లో ఎలా అవుతుంది అనేది ఒకసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో లాస్ట్ టైము రైతులు పిటిషన్ వేసినప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో కామెంట్స్ కూడా జరిగినాయి. మేము ఈ అసెంబ్లీ ఇచ్చిన వాటి దాని మీద మేమేమి చేయాలి అని జడ్జి కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు జడ్జిమెంటు మరి ఈ రకంగా ఇచ్చారని చెప్పి తెలిసింది. మరి ఎలా ఇచ్చారో మాకైతే తెలియదు. మరి దాని మీద అసలు పూర్తిగా జడ్జిమెంట్ జరిగిన తర్వాత దాని గురించి మాట్లాడారు. 151 సాధించారు, ఆ తర్వాత 120 సాధిస్తారు వాళ్ళు. అవి అందరూ ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఆయన చెప్పిన ఫిగర్ మాకు వస్తుందని మేము గ్యారంటీ అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిస్థితి కూడా అట్నే ఉంది రేపు కాన్స్టిట్యూన్సీలో. అది టోటల్గా వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నారు. ఆ మ్యానిపులేషన్ని దాని మీద కూడా సిబిఐ మీద కేసు కూడా వేయటం కూడా జరిగింది. ఆ మ్యానిపులేషన్ను నిజంగా స్వచ్ఛతంగా న్యాయంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా న్యాయం జరిగితే కరెక్ట్గా జరిగితే ఎక్కడ కూడా అవినాష్ రెడ్డి కానీ వీళ్ళెవరికి సంబంధాలు లేవు. ఖచ్చితంగా అది తొందరలోనే నిజాలు బయటపడతాయి. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి ఇంకా అడుగుపెట్టను, నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఏదో వాగ్దానం చేసిపోయాడు. అంటే ఇంకా జీవితంలో అతను అసెంబ్లీలో అడుగు పెట్టడని మేము నిర్ణయించుకున్నాం. ఆ రోజే ఇంకా అవకాశం లేదు, ఆయనకి అవకాశం లేదు. మరి మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ వస్తాడేమో. అది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడేవాడు కాదు కాబట్టి మళ్ళీ మనసు మార్చుకొని రావచ్చేమో. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే రాలేడు. గద్వాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో పీకే ఏమీ పీకలేవని, నిన్నే తెలంగాణ ప్రజలు పీకేస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ చౌక్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ అధికారులు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైంది. మూడు రాజధానులు సిఆర్టీఏ రద్దు పిటిషన్లపై ఏపీ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. సిఆర్టీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును హర్షిస్తూ గుంటూరులో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల ఉద్యమం ఫలితంగా వచ్చిన తీర్పు వారిలో ఉత్తేజాన్ని నింపిందని తెలిపారు. ఈ తీర్పు ఇవ్వటము ఈ జాగులు చేయడం కోసమే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి నెట్వర్క్ మనని ఈ రాజధానులు 3 అని చెప్పేసి ఈ జిల్లాలు వేరు చేసి మనుషుల్లో ఏంటంటే ఒక భయం పుట్టించాలి. వీళ్ళల్లో వీళ్ళే వాటికి తగ్గుకొని రావాలి. అభివృద్ధి తర్వాత సంగతి ముందు మనం ఈ గోళన్న జనంలోకి తీసుకెళ్తే వాళ్ళు అనుకుంటా ఉంటారు చిన్నగా అభివృద్ధి ఆపుకోవచ్చు అని చెప్పి చేసిన పనులే ఇది. ఒక్క ఛాన్స్లో ఏమి చేయలేము కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిని ఆపాలనేది ఒక్క కాంక్షతోటే ముఖ్యమంత్రి అయ్యాడు. తన సలోభాష తన కోసము తన కేసుల కోసం మాత్రమే తన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ యూత్కి ఉద్యోగాల కోసం కానీ మహిళలకి గౌరవం కోసం కానీ ఈ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి ఈ ఒక్క ఛాన్స్తో అర్థమైపోయింది. ఈ ఛాన్స్ తోటి జనానికంతా గుర్తొచ్చి అసలు ఎంత నష్టపోయిందంటే ఏపీ ఈ రోజు మాటల్లో చెప్పుకోలేము. ఎవరికి తెలియని విషయం కాదు. పదంగా చెప్పాలి. ఇంకో కొత్త తీసుకొచ్చారు హత్య రాజకీయాలు. ఏమైతే 1 కాబట్టి 2 అవుతాయి, 2 కాబట్టి 12 అవుతాయి అనే సంస్కృతి తీసుకొచ్చారు. అంటే పిల్లలు ఎటుదారిపోతున్నారు, అసలు ఎట్లాంటి దారిని
పోతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు అమరావతి సాధించుకోవడం, కోర్టు తీర్పు ఇవ్వడం కూడా నిన్న పార్లమెంట్లో కూడా మనకి బడ్జెట్లో ఏర్పాటు చేసింది, కానీ అన్ని వెల్లడించడం మాత్రం మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా నుంచి మేము సైతం అమరావతి మాకు కావాలని చెప్పేసి జై అమరావతి. తీర్పు చారిత్రాత్మకం. ఎందుకంటే రైతుల విజయం ఖాయం అనేది సుస్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఎవరు రూపాయి తీసుకోకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళు పొలాలు ఇచ్చారు. రైతులు అమాయకపు రైతులని మోసం చేసేవాడు ఎవడైనా సరే మట్టి కొట్టుకుపోతాడు. ఇది ప్రారంభం మాత్రమే. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళినా కూడా మీకు ఇదే తీర్పు పునరావృతం అవుతుంది. నేను రైతుగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ ముందు ఇదే రాజధాని అట్టి పెడతానని చెప్పి మీరు ఎలక్షన్కి వచ్చారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా ఇచ్చి మేము 3 రాజధానులు పెడతామని చెప్పి మీకు ఎలక్షన్కి వెళ్ళమని నేను రైతుల తరఫున ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యము సిగ్గు లజ్జ ఏదన్నా ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటిష్టంగా రూపొందించిన న్యాయ వ్యవస్థ ద్వారానే అమరావతి విచ్ఛిన్నం కాకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కాపాడిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. హైకోర్టు తీర్పు వైసీపీ నాయకులకు చెంపపెట్టు అని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ పొన్నూరులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని, అది అమరావతి మాత్రమేనని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్ని అవమానాలు చేసినా రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో 805 రోజులుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అమరావతి ఉద్యమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఉద్యమం అని పాదయాత్రతోనే రుజువైందని చెప్పారు. హైకోర్టు అమరావతి రాజధాని మీద విస్పష్టమైన తీర్పునివ్వటం జరిగింది. రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి. అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమని చెప్పి విస్పష్టంగా హైకోర్టు తీర్పునివ్వడం జరగడంలో చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మేము అమరావతికి అనుకూలం, 33,000 ఎకరాలు ఉండేటట్టు చూడండి అని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటా, ఇవాళ ఎవరైతే ఈ బొత్స సత్యబాబు, ఉమారెడ్లు, వెల్లంపల్లి లాంటి వాళ్ళు ఆ రోజు అందరూ కూడా కూర్చొని రాజధాని మారుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి మేనిఫెస్టో చైర్మన్ అయిన ఉమారెడ్డితో కూర్చొని ఎన్నో ప్రకటనలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగు అడుగునా కూడా అమరావతి రైతుల యొక్క త్యాగాలను అవమానించే విధంగా, మహిళల యొక్క త్యాగాలను అవమానించే విధంగా, వారి యొక్క శాసనసభ్యుల చేత, వాళ్ళ యొక్క మంత్రుల చేత, అధికారంలో ఉన్న వ్యక్తుల చేత ఎంతో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క త్యాగాల్ని అవహేళన చేసిన పరిస్థితి మనం ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా అధికారం ఉంది, పోలీసులు మా వాళ్ళని చెప్పి పోలీసుల ద్వారా దాష్టీకాన్ని ప్రదర్శించిన, అమరావతిలో ముళ్ళ కంచెలు వేసిన, 805 రోజులుగా నిరంతరం అమరావతి మేము మా భూములు రాజధాని కోసం ఇచ్చాము, రాష్ట్రం కోసం ఇచ్చామని చెప్పి రైతులు త్యాగం చేసిన విషయాన్ని, పోరాటం చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజా పరిపాలన పేరుతో, సుపరిపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దోపిడీలు, దౌర్జన్యాలు, దాష్టికాలు ఆ ప్రాంతం మీద చేశారో చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ఆ ప్రాంత ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించకపోగా, వాళ్ళ యొక్క ఆవేదన, ఆక్రందనలు వినకపోగా, మరి దిక్కులేని పరిస్థితుల్లో ఒక సామాన్యుడుగా వాళ్ళు అటు న్యాయస్థానాన్ని, ఇటు దేవస్థానాన్ని నమ్ముకొని న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేపడితే మరి భారతదేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయి అతి పెద్ద వాటిలో ఒక్కటైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నగరాల్లో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా సికింద్రాబాద్లోని విక్రమపురిలో
కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. జంట నగరాల్లో ఇది 4వ ఆసుపత్రి. ఇంటెన్సివ్ కేర్ కోసం ప్రత్యేకించి పడకలతో పాటు మొత్తం 50 పడకల కిడ్నీ కేర్ సెంటర్ ఇది. ప్రారంభ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి పాల్గొన్నారు. విక్రమ్పురిలో వైద్యులు, సహాయక సిబ్బందితో సహా మొత్తం 70 మంది సిబ్బంది పనిచేయనున్నారు. విక్రమ్పురిలో వైద్యులు, సహాయక సిబ్బందితో సహా మొత్తం 70 మంది సిబ్బంది పనిచేయనున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 400 పడకల సామర్థ్యంతో 6 ఆసుపత్రులను ఏఐఎన్యూ నిర్వహిస్తోంది. ఏమన్నా ఫ్రీగా ఏమన్నా పేదలను చూసి ఏమన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఏమన్నా చేస్తారా? నో, అంటే సహకరించడం రిగార్డింగ్ ఫ్రీ అనేది మాత్రం అది పర్సనలైజ్డ్గా చేస్తామండి. నేను నా పేషెంట్లు వచ్చారు, నా పాత పేషెంట్లు వచ్చారు, వారికి తెలుసు, ఐ నో హిమ్, ఐ విల్ అబ్సల్యూట్లీ, దాంట్లో ప్రాబ్లమే ఉండదు మాకు. దాంట్లో ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, అండ్ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక సిస్టమ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో మనకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి మాకు. ఆ రెస్ట్రిక్షన్స్ రావడంలోనే కష్టం అవుతుంది మాకు. ఒకప్పుడు ఈహెచ్ఎస్ ఉంది, దాని తర్వాత రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి ఈహెచ్ఎస్ లేకపోవచ్చు. సో ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఒకప్పుడు ఒక యూనిటే ఉన్నింది కాబట్టి ఇవన్నీ కష్టాలు ఉండేటివి మాకు. ఇప్పుడు 4 యూనిట్లు వచ్చిన తర్వాత ఏమో కొన్ని రోజుల్లో మనం అది కూడా కన్సిడర్ చేస్తాము. ఒక యూనిట్ మాత్రం అలాంటి వాళ్ళకి పెట్టుకొని మిగతా యూనిట్లు అనేటివి మిగతా చేస్తాము. ఒకప్పుడు లైక్ కోవిడ్ వచ్చిన టైంలో మాకు అన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ మేము కోవిడ్ ట్రీట్ చేయకపోయినా కానీ మిగతా 3 హాస్పిటల్స్ తీసుకోకుండా ఒక హాస్పిటల్ని కంప్లీట్గా కోవిడ్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సి వస్తుంది, ఆ టైంలో బెడ్లు చెప్పడం లేదు, ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి. అది దో ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ ప్రివ్యూ, వి డిడ్ ఇట్. ఎందుకంటే ఆ టైంకి నెసెసిటీ సిచ్యువేషన్ అలా ఉండింది కాబట్టి. సో దాన్ని కన్సిడర్ చేస్తాం. డిఫరెన్స్ లేదని అర్థమైపోయింది మనకు. రిచ్ అయినా కానీ, పూర్ అయినా కానీ, మీడియం అయినా కానీ అందరికీ ఒకటే వర్తిస్తుంది అన్న విషయం అయితే మనకు బాగా క్లియర్గా అర్థమైంది. దేర్ ఇస్ నథింగ్ లైక్ పీపుల్ హూ హ్యాడ్ మనీ కుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కోవిడ్ అండ్ బై లైఫ్. నో వే. డబ్బున్న వాళ్ళు కూడా చనిపోయారు, డబ్బులు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా కష్టపడ్డారు. సో స్పెషాలిటీ అండి, హాస్పిటల్ స్పెషాలిటీ అదే చెప్తాను. సో డిసీజ్ కెనాట్ ఐడెంటిఫై రిచ్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ క్లాస్ అనేది ఉండదు. బట్ వాట్ వీ వాంటెడ్ టు సే, ఇప్పుడే మీరు అడిగారు చూసారా, మీకు ఇప్పుడు సన్షైన్, యశోద ఉన్నాయి, వాటికి మీకు డిఫరెన్స్ ఏమిటి అంటే, you may give a better quality of service with a teamwork, not a single individual, like which happens in every place. But what will happen ante because the overheads anedi aa hospitals anta undo kabatti that is much cheaper than those hospitals. aa maate annaru. అక్కడ ఏమన్నారు, మీరు ఒక కన్సల్టెంట్ చూసి ఒక ఓవర్ హెడ్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్రైస్ రేంజ్లో ఉంటుంది, అది వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓవర్ హెడ్స్ అలా ఉంటాయి కాబట్టి. మాకు అలాంటి ఓవర్ హెడ్స్ ఉండవు కాబట్టి మాకు అన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గానుగబండ క్రాస్ రోడ్డులో ఏకలవ్య విగ్రహాన్ని రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి మందుల సామెల ఆవిష్కరించారు. ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర అని, తక్కువ కులానికి చెందినవాడైన ద్రోహుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సాధ్యాయనం ప్రారంభించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లు అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు రాములన్న పాల్గొన్నారు. ఎరకలవాడేంటి మమ్మల్ని మించిపోవడం ఏంటంటే, నువ్వు కాదు నీ అబ్బాయి జయజమ్మని కూడా మించిపోతాను అవకాశం వస్తే. అందుకోసమనే ఇవాళ ఏకలవ్యుడు చరిత్రలో నిలవగలిగిండు. ఇవాళ మనం కూడా దాన్ని సగర్వంగా ఇవాళ ఈ విగ్రహాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో ఇది 2వ విగ్రహం. చాలిగర్వాల దగ్గర డాక్టర్ గోపాల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎరకలాయనే ఇవాళ స్టాలిన్ కు ముఖ్య సలహాదారుగా ఉన్నాడు తమిళనాడు రాష్ట్రానికి. ఆయన ఇక్కడ చాలిగౌరాల వాస్తవ్యులు. అందుకోసం నేను ఎరకలైన ఐఏఎస్ ఆఫీసర్ ఉందంటే నేను మద్రాసు పోయి ఆయనకు పాదాభివందనం చేసిన. ఎందుకంటే చరిత్రలో మనము అనుకుంటున్న సమాజం ఏతుందో, మనం అనుకుంటున్న మార్పు ఏతుందో, ఈ వర్గాల పైకి వచ్చినాడే మార్పు ఎంత తప్ప ఈ దొరల మీద ఇంకా మేము దాఖలం అయితే అనుకుంటే కుదిరే పని కాదు. అందుకోసం ఆ దొరలు కూడా మార్పును కోరుకుంటారు కాబట్టి మార్పును కోరుకునే వాళ్ళలో కూడా ఇంద్రసేనారెడ్డి గారు వారి సంకల్పం ఉంది కాబట్టి ఇవాళ ఒక బీజేపీ పార్టీ కూడా సమాజ నిర్మాణం కావాలని కూడా వాళ్ళు సంకల్పించారు. అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా అనుకుంటారు. అందుకోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా
ఎస్టీ వాళ్ళకు కూడా అందరూ అన్ని విధాలు సహకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముందుకొచ్చిండు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఏకలవ్య విగ్రహం చరిత్రలో తమ్ముడు నిలిచిపోతాడు. దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులకు అధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 960 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి ఒక్కో విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తూ విద్యార్థులకు ఆంగ్ల విద్య అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సర్కార్ బడులకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశానికి ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన మేధావులను తెలంగాణ నుంచి అందించాలని ఒక సంకల్పంతో దాదాపు 7,200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పాఠశాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పునర్నిర్మించాలనే ఆలోచనతో ఈరోజు మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 35% తెలంగాణలో ఉన్న పాఠశాలల్లో దాదాపు 26,000 పైచిలకు పాఠశాలలు ఉంటాయి. దాంట్లో దాదాపు 9,123 పాఠశాలలు మొదటి విడత తీసుకోవడం జరిగింది. దాదాపు 35% అట్లా తీసుకున్నారు. ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. పాఠశాలలో బడి పిల్లల సంక్షేమ యాత్ర హాస్టల్ నిద్రాని 24వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు నేను ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఉపాధ్యాయుల బాధ్యతలు, విద్యార్థుల కర్తవ్యం, ప్రభుత్వం ఇచ్చే ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో ఉన్నత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తుందని అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు కోరారు. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కరోనా సమయంలో కూడా యూకేజీ విద్యార్థికి ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులు వేసి తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆయన తెలిపారు. యూకేజీ విద్యార్థికి అధిక ఫీజు వేసిన ప్రైవేట్ పాఠశాలపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులను అరికట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. గ్రామం మా బిడ్డ నవోదయ స్కూల్లో అవుతుంది. దాంట్లో మా కూతురుకు 20,000 బిల్లు వేసారు. ఎందుకు వేసారు అంటే ఇది ఆన్లైన్ క్లాసులు అంటారు. ఆమెకు ఇంతవరకు ఆన్లైన్ క్లాసులు అంటే తెలియదు, ఫోన్ ఆపరేటింగ్ తెలియదు. ఆమె అంతా 5.5 ఇయర్స్ ముస్తాబాద్ నవోదయ స్కూల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తారు. దీని గురించి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు. సార్ లేడు, మరి పక్క సార్ అయితే మాకు నిలవలే. దాని గురించి కొంచెం ఎంఈఓ దృష్టి కొంచెం అయినావా మరి? ఎంఈఓ అడగానే ఉంటుంది. ఎంత ఎన్నో క్లాసు? యూకేజీకి ఎంత వేసారు బిల్లు? 19,500 బిల్లు వేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల్ ఏదైతే ప్రైవేట్ విద్యానికేతమని ప్రజలకు విద్య అందిస్తామని గొప్పగా చెప్పుకుంటూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వదిలేస్తున్నట్టుగా పేరెంట్స్ ఇప్పుడే చెప్పారు. యూకేజీ అమ్మాయి చిన్నపిల్లకు 5 సంవత్సరాల లోపు ఉంటుంది. 19,500 రూపాయలు ఫీజు కట్టమన్నాడట. అంతకుముందు కూడా బుక్స్కు 1,500 రూపాయలు వసూలు చేశాడట. అయ్యా ఎంఈఓ గారు, డిఓ గారు, మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ సంస్థ ముస్తాబాద్లో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ప్రజల రక్తం తాగుతుంది. ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులను హింసించి డబ్బులు వసూలు చేస్తుంది. ఇలాంటి స్కూలు, ఇలాంటి సంస్థ పైన చట్టపరంగా చర్య తీసుకొని ఈ సంస్థలో క్వాలిఫికేషన్ ఏముంది అని అడిగితే, టీచర్ క్వాలిఫికేషన్ ఏముంది అని అడిగితే సమాచార చట్టం కింద పెడితే అది ఇయ్యడు ప్రజలకు. ఎంఈఓ దగ్గరికి పోతే ఎంఈఓ మాకు ఇస్తలేడు సార్ అని చెప్తాడు. మీ దానిలో చట్ట ప్రకారంగా ఎంతమందికి టాయిలెట్లు ఉండాలి,
ప్లే గ్రౌండ్ ఎంత ఉండాలి ఆ విధానంగా అడిగితే ఏది చేయడు. స్కూల్ ఫీజు ఎంత వసూలు చేస్తావు, యూకేజీకి ఎల్కేజీ 1వ తరగతి 2వ తరగతి ఈ క్లాస్ వైజ్గా ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తామంటే ప్రజలకు మొత్తానికి పంగనామాలు పెడుతూ. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం శివార్లో ఎదురెదురుగా వస్తున్న కారు బైక్ ఢీకొని బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ రాములు మృతి చెందారు. కుల్కచర్ల నుంచి అతివేగంగా రాంగ్ రూట్లో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న కానిస్టేబుల్ రాములకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానిస్టేబుల్ రాములు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ దోమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించుకొని తన గ్రామానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలీస్ స్టేషన్లో పరిశీలించిన సిపి, సిబ్బంది పనితీరుపై ఆరా తీసిన సిపి. రాజధాని అంశంపై స్పందించిన మంత్రి బాలినేని, సీఎం జగన్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారన్న మంత్రి. గద్వాల్లో టీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం, బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం. గుంటూరులో టీడీపీ నేతల ర్యాలీ, రాజధాని తీర్పుపై తేదేపా సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.